శ్రీ గురుభ్యో నమ. ఓం నారాయణ ఆదినారాయణ అవధూత లీల. అధ్యాయం 29. మహాసమాధి అనంతరం లీలలు. సూర్యచంద్రులున్నంత వరకు ఉండేదే గదయ్యా అని శ్రీ స్వామివారు అభయమిచ్చారు. వారిచ్చిన అభయం అక్షరాలా నిజమని వారి మహాసమాధి అనంతరం జరిగే లీలల ద్వారా రుజువవుతుంది. శ్రీ స్వామివారిని పూర్ణంగా ఆశ్రయించగలిగిన వారికి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం కలిగేంత వరకు ఈ మహనీయుడు వారి చెంత నుండి రక్షిస్తూనే ఉంటారు. వారు భౌతిక దేహంతో ఉండగా తమ మహిమను ఎంతో గుప్తంగా దాచి ఉంచుకొని వారి మహాసమాధి అనంతరం నేడు తమ మహిమను దశ దిశలా వ్యాపింపజేస్తూ తమను గూర్చి తెలియని క్రొత్త వారికి కూడా స్వప్న దర్శనములిచ్చి గొలగమూడిలోని తమ సమాధిని దర్శించుకోమని ఆదేశిస్తున్నారు. నాటికంటే నేడు వారు భక్తులకు ఎక్కువ సులభంగా లభ్యమగుచున్నారు. ఒకప్పుడు శ్రీ స్వామివారి కాళ్ళు పట్టుకుపోతే మందు తీసుకోమన్న భక్తులతో అట్లా మందు తీసుకుంటే మనం వచ్చిన పని నిలిచిపోతుంది అన్నారు. ఆ పనేమిటో ఆనాడు అర్థం కాలేదు. దీనజన రక్షణే వారి అవతార కార్యమని నేడు తెలుస్తుంది. తమ సమాధిని దర్శించిన ప్రతి వారి బాధ నివారణ కావడమే ఇందుకు తార్కాణం. ఆగస్టు 20, 1983 సంవత్సరమున శ్రీరామయ్య తన తోటలోని పూరిపాకలో ఉన్నాడు. శ్రీ స్వామివారు తమ తల మీద ఒక తువ్వాలు జార వేసుకొని దర్శనమిచ్చారు. అక్కడంత పని జరుగుతుంటే ఇక్కడ కూర్చుని తంబూరా మీటుతున్నావా అని 2 చేతులు వెటకారంగా చూపుతూ సైగ చేస్తున్నారు. తెల్లవారి అతడు గొలగమూడి వెళ్ళి అచ్చట జరుగుతున్న ఆరాధన పనుల్లో పాల్గొని 2 నెలలు ఆశ్రమంలో ఉండిపోయాడు. ఏప్రిల్ 20, 1984 శ్రీరామయ్య నాగుల వెల్లటూరు నుండి ఆశ్రమానికి వచ్చాడు. ప్రతిరోజు అనికేపల్లి నుండి ఆశ్రమానికి భిక్షాన్నం తెచ్చేవాడు. అతడు 10 రోజులు స్వగ్రామం వెళ్ళినప్పుడు సుబ్బరాయుడనే మరొక భక్తుడు భిక్షకు వెళ్ళాడు. తర్వాత తన అలవాటు ప్రకారం ఏప్రిల్ 20 నుండి శ్రీరామయ్య భిక్షకు పోవాలి. కానీ కాస్త పాలుమాలి ఇంకా 4 రోజులు సుబ్బరాయుడే భిక్షకు పోతాడులే అని అనుకుని శ్రీ స్వామివారిని స్మరిస్తూ కూర్చున్నాడు. వెంటనే శ్రీ స్వామివారు నెత్తిన ముసుగు పెట్టుకొని తమ ముసుగును శ్రీరామయ్యకు చూపుతూ వెక్కిరిస్తున్నట్లు అతడి మనోనేత్రానికి కనిపించారు. భిక్షకు పోకుండా ముసుగేసుకుని మూల కూర్చో అని శ్రీ స్వామివారు చెబుతున్నట్లు తనకు ఆత్మబోధ జరుగుతున్నది. చెంపలేసుకొని భిక్షకు బయలుదేరాడు. కన్నవరం రాజయ్య డిసెంబర్ 1984లో 1 వారం రోజులు జ్వరంతో బాధపడ్డాడు. ఆహారం సహించలేదు. బాగా బలహీనమయ్యాడు. చనిపోతానని భయపడ్డాడు. ఆ రాత్రి తన బాధను శ్రీ స్వామివారికి మొరపెట్టుకుని నిద్రపోయాడు. స్వప్నంలో శ్రీ స్వామివారు తంబూరా వాయించుకుంటూ దర్శనమిచ్చారు. రాజయ్య వెళ్ళి స్వామి ఎదుట కూర్చోగానే, ఎప్పుడూ నీ విషయం నాకు బాధేనయ్యా, ఇదిగో ఈ తంబూరా పట్టుకో అని తంబూరా ఇచ్చారు. మెలకు వచ్చింది. వారం రోజులుగా నిరంతరం 104 డిగ్రీలు ఉన్న జ్వరం పోయి ఒళ్ళంతా మంచుగడ్డలాగా ఉంది. విపరీతమైన ఆకలి. వెంటనే పాలు త్రాగాడు. తెల్లవారి మామూలుగా అన్నం తిన మొదలుపెట్టాడు. పోలు మస్తానయ్య 1983లో శ్రీ స్వామివారి ఆరాధనకు నెల్లూరులో కూరగాయలు కొని రిక్షాలో వేసి 4 బారల దూరం వచ్చాక ఏదో సంచి మార్కెట్టులో మర్చిపోయినట్లు గుర్తించాడు. రిక్షాను రోడ్డు ప్రక్క నిలిపి ఆ సంచి కోసం మార్కెట్టుకు పోయి వచ్చే లోపల రిక్షా ఆ ప్రాంతంలో లేదు. ఆ చుట్టుప్రక్కలంతా వెతికి వేసారాడు. 1.5 గంటన్నర సేపటికి ఆ రిక్షావాడు తిరిగి వచ్చాడు. ఎక్కడికి పోయావని అడిగితే దీనవదనంతో, స్వామి బుద్ధి గడ్డి తిన్నది. కొంత దూరం పోయాక రిక్షా తొక్కేందుకు ఏ మాత్రమూ శక్తి లేదు. కళ్ళు కనబడలేదు. ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. చేసిన తప్పును చెంపలేసుకొని మరలా వచ్చేశాను, క్షమించండి అని ప్రాధేయపడ్డాడు. శ్రీ స్వామివారు ఇప్పటికీ సజీవులే. మార్చి 1983లో కాకు రాగయ్య గారి కోడెదూడ తప్పిపోయింది. 1 నెల రోజులు వెతికినా కనబడలేదు. ఆ రాత్రి స్వప్నంలో శ్రీ స్వామివారి వెనకాలే ఈయన నడుస్తూ ఇద్దరు గొలగమూడికి నేరుగా తూర్పు వైపు ఒక గ్రామానికి వెళ్ళారు. ఆ ఊరిలోని ఒక ఆవుల దొడ్డి వద్దకు వెళ్ళారు. వీరి కోడెదూడ ఆ దొడ్లోని పేడదెబ్బ మీద నిలబడి ఉంది. వెంటనే మెలకు వచ్చింది. ఉదయాన్నే గొలగమూడికి నేరుగా తూర్పునున్న పెనవర్తికి పోయాడు. సరిగ్గా స్వప్నంలో చూసిన ఆవుల దొడ్డి దగ్గరకు పోవడమే ఆశ్చర్యం. అంతకంటే ఆశ్చర్యంగా తన కోడెదూడ ఆ దొడ్డిలోని పేడదెబ్బ మీద తాను స్వప్నంలో చూసిన విధంగానే నిలబడి ఉంది. రాయి లక్ష్మీ నరసారెడ్డి గారి జత ఎద్దులు 1983లో తప్పిపోయాయి. 1 నెల రోజులు వెతికినా దొరకలేదు. రెడ్డిగారి భార్య ఒకనాటి రాత్రి, స్వామి సేద్యం ఎలా చేసి కుటుంబాన్ని పోషించాలి అని కన్నీటితో శ్రీ స్వామివారి పటానికి నమస్కరించి నిద్రపోయింది. ఆ రాత్రి స్వప్నంలో శ్రీ స్వామివారు కనిపించారు. ఆయనకు మోకాళ్ళ క్రిందంతా ముళ్ళు గీచుకొని రక్తం కారుతుంది. నీ ఎద్దులు దోలుకొచ్చేసరికి చూడమ్మా, నా కాళ్లకు నెత్తురు ఎలా కారుతుందో అన్నారు. మెలకు వచ్చి తలుపు తీసి చూస్తే నిజంగానే ఎద్దులు వాకిటి ముందున్నాయి. వాటి శరీరాలపై కూడా ముళ్ళకంప గీచుకొని రక్తం కారుతుంది. పనబాక సుబ్బరామయ్య
1984 సంవత్సరంలో స్నేహితులను బ్రతిమిలాడి డబ్బు అప్పు తీసుకుని నెల్లూరులో దుక్కిపిండి బస్తాలు 450 రూపాయలకు కొని రిక్షాలో వేసుకుని బస్సు దగ్గరకు తెస్తున్నాడు. అల్లంత దూరాన బస్సు కదిలిపోతున్నది. తాను రిక్షా నుండి దిగి ముందుగా పోయి బస్సు ఆపాలని ప్రయత్నించాడు, కానీ బస్సు వెళ్ళిపోయింది. వెనక్కు తిరిగి చూస్తే రిక్షా లేదు. ఆ ప్రాంతమే కాదు, సమీపంలోని సందుగుందులన్నీ వెతుకుతూ స్వామిని స్మరిస్తూ కన్నీరు కారుస్తున్నాడు. పిండి కట్టలు లేకుండా ఇంటికి పోయి బాకీల వాళ్ల చేత నానా మాటలు పడే కంటే ఆత్మహత్యే మేలని నిశ్చయించుకున్నాడు. ఎవరో ఒక పుణ్యాత్ముడు ఈయన్ను పట్టుకొని ఆపి, నీ ఆదుర్ద ఆవేశము ఏమిటి? ఇట్లా పరుగెత్తితే ఏ కారు కిందనైనా పడిపోతే ఏముంది? నీ బస్తాలెక్కడికి పోవు, స్థిమితంగా ఉండు అని ఓదార్చాడు. మరొక గంట సేపటికి రిక్షావాడు తిరిగి అదే స్థానానికి వచ్చి పిండి కట్టలు అప్పగించాడు. చెరుకూరు కృష్ణయ్యకు 1983లో గుండె నొప్పి వచ్చి నెల్లూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాడు. 1-2 సార్లు మంచం మీద నుండి క్రింద కూడా పడ్డాడు. ఆసుపత్రి ఉద్యోగుల సమ్మె వలన ఆగస్టులో ఇంటికి వచ్చి ఉన్నారు. ఒకనాటి రాత్రి 10 గంటలకు వెంటనే వెళ్ళి శ్రీ స్వామివారి సమాధిని దర్శించాలని ప్రేరణ కలిగి గొలగముడికి ఒంటరిగా నడిచి వస్తున్నాడు. కొండాయిపాళెం కోనేరు దగ్గర ఎర్రపంచ చేతి కర్ర గల మనిషి కనిపించి, ఎక్కడికి పోతున్నావు అని అడిగారు. గొలగమూడి వెంకయ్య స్వామి దగ్గరికి అని చెప్పాడు. నీళ్లు మడవేసి నేను కూడా వస్తాను పదమన్నాడు అతడు. కృష్ణయ్య 4 అడుగులు నడిచి తిరిగి చూస్తే మనిషి లేడు. శ్రీ స్వామివారి సమాధి దగ్గరకు వచ్చిన తర్వాత గుండె నొప్పి వచ్చింది. ముందు వరండాలో పడిపోయాడు. అక్కడ భజన చేస్తున్న భక్తులు వీరిని ఫలానా వారని గుర్తించలేదు. నోటి నుండి చొంగబడుతోంది. అప్పుడు ఒక మనిషి వీరి వీపున గట్టిగా తట్టి, పోతుందిలే అన్నట్లుందట. తెల్లవారి ఏ మందులు లేకుండానే గుండె నొప్పిపోయింది. అసలు రాత్రివేళ గుండె జబ్బుగల వ్యక్తి 8 కిలోమీటర్లు నడిచి రావడమే చిత్రం. ఈదూరు నివాసి ఉప్పల వెంకయ్య భార్య శేషమ్మకు 1981 నుండి మోకాళ్ల నుండి పాదముల వరకు విపరీతమైన వాపు నొప్పుల వలన రాత్రింబవళ్ళు నిద్ర పట్టేది కాదు. ఎందరు డాక్టర్ల దగ్గర మందు తిన్నా ఫలితం లేకపోయింది. ఒక పూలమ్ముకునే భక్తుడు శ్రీ స్వామివారిని గురించి చెప్పి వారి సమాధిని దర్శించమని చెప్పాడు. ఆమె 1983లో శ్రీ స్వామివారి సమాధిని దర్శించి ప్రార్థించింది. దర్శనంతోనే కొంత బాధ నివారణ అయింది. వారానికి ఒకసారి తప్పక సమాధి దర్శనం చేసుకొని వెళ్ళేది. తర్వాత కారణాంతరాల వలన దర్శనానికి రాలేక ఇంట్లోనే శ్రీ స్వామివారి పటాన్ని పూజించసాగింది. మరలా యథాప్రకారం నొప్పులు మొదలైనవి. ఈమె, స్వామి మీ సమాధి దర్శనం తరచూ చేసుకోకున్నా నిరంతరం ఇచ్చటనే తమను స్మరిస్తున్నాను కదా, మరలా నాకు ఈ బాధలు వచ్చాయే, దయచూపండి అని ప్రార్థించింది. నాటి రాత్రి స్వప్నంలో శ్రీ స్వామివారు కనిపించి ఈమె వీపున జరిచి, ఇదేమైనా నెత్తిన బరువా దించేదానికి 3 సంవత్సరాల నుండి ఉన్నదే కదా, ఇక్కడే ఉండి నాయనా అంటే సరిపోతుందా అన్నారు. తెల్లవారి అంతటి బాధలోనూ సమాధి దర్శనానికి నడిచి వెళ్ళింది. అది మొదలు ఆమెకు బాధలు లేవు. నేను శ్రీ స్వామివారిని చూడనైనా లేదే, నాకు 3 సంవత్సరాల నుండి బాధ ఉందని ఆయనకెలా తెలుసు అని ఎంతో ఆశ్చర్యంతో చెబుతుంది. దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా అనే వారికి ఈ లీల కనువిప్పు కలిగిస్తుంది. ఈమె కుమార్తెకు 1981లో అధికంగా డిశ్చార్జ్ అవుతుంటే ఎన్నో వైద్యాలు చేయించారు, నెమ్మదించలేదు. శేషమ్మ తన కూతురికి శ్రీ స్వామివారి విభూతినిచ్చి ఏమైనా మొక్కమని చెప్పింది. ఆమె నిత్యము విభూతి సేవిస్తూ తనకు ఆరోగ్యం బాగుపడితే శ్రీ స్వామివారి సమాధిని దర్శిస్తానని మొక్కుకున్నది. అది మొదలు ఆమెకు ఆ బాధ నివారణ అయింది. కొర్రకుటి నరసింహుల నాయుడు గారు ఎద్దుకు 1983 సంవత్సరంలో జబ్బు చేసినందున దాన్ని ఆశ్రమం దగ్గర కట్టేసి విభూతి దాని నోటిలో వేస్తూ ఒంటికి పూస్తూ నాయుడు గారు 3 రోజులు అనన్యంగా శ్రీ స్వామివారిని ప్రార్థించారు. కానీ దాని వ్యాధి హెచ్చుతూ తగ్గుతూ ఉంది. ఇక ఈ ఎద్దు బ్రతకదని నిశ్చయించుకొని స్వామిని నమ్ముకుంటే దీన్ని నయం చేయలేకపోయాడే అని బాధపడి పడుకున్నాడు. ఆ రాత్రికి స్వప్నంలో శ్రీ స్వామివారు దేదీప్యమానమైన సింహాసనంలో ఆసీనులై ఉండగా ఎవరో వింజామరులు వీస్తున్నారు. నాయుడు గారు శ్రీ స్వామివారి దగ్గరికి వెళ్ళి అందరిలో నిలబడగానే ఆయన, నీ ఎద్దుకు బాగవుతుందిలే పోవయ్యా అన్నారు. మెలకు వచ్చి చూస్తే ఎద్దు లేచి బిందెడు మూత్రం విడిచింది. మేత తిని స్వస్థత చెందింది. తూపిలి వెంకయ్య 1984లో పెద్ద గుడ్డల మూట నెత్తిన పెట్టుకుని బస్సు పైన వేయడానికి నిచ్చెనెక్కాడు. ఇది తెలియక ఎవరో రైట్ చెప్పడంతో బస్సు కదిలింది. నిచ్చెన పైనుండి అతడొక ప్రక్క మూటక పక్క పడిపోయారు. 60 అడుగుల దూరం పోయి బస్సు ఆగింది. వెంకయ్య తల పగిలి చచ్చాడు అనుకున్నారు అందరూ. కానీ అతడికి కనీసం చిన్న దెబ్బ కూడా తగలలేదు. అతడు వెంటనే లేచి ఆతృతగా మూట నెత్తిన పెట్టుకుని బస్సు దగ్గరకు పరిగెత్తడం చూచి అందరూ దిగ్భ్రమ చెందారు. నీ భార్య తాడిపొట్టు గట్టిదయ్యా అన్నారు. కానీ అది కేవలం శ్రీ స్వామివారి కృపేనని అతడి భార్య పిచ్చమ్మకు మాత్రమే తెలిసింది. కారణం, ఈ సన్నివేశానికి 3 రోజుల ముందు
పిచ్చమ్మ స్వప్నంలో శ్రీ స్వామి భక్తుడైన సమాధి మందిరం పూజారి కనిపించి ఆమెకు కుంకుమ బొట్టు పెడతానన్నాడు. ఆమె చేతిలో పెట్టమని అడుగుగా ఆయన అలాగే పెట్టాడు. ఈ స్వప్నం లేకుంటే వెంకయ్య కాకతాళీయంగా చావు తప్పించుకున్నాడని అనుకునేందుకు అవకాశం ఉండేది. సెప్టెంబర్ 1983 సంవత్సరంలో అగ్నిగుండం సమాధి మందిరమునకు ఎదురుగా నేల మీద ఒక అడుగు లోతు గుంట తవ్వి అందులో వేయబడేది. ఒకరోజు ఈ వెంకయ్య కుమార్తె 3 సంవత్సరాల శ్యామల మరొక పాపతో ఆడుకుంటూ ధుని చుట్టూ తిరుగుచున్నారు. ఆ ఆటలో అవతలి పాప శ్యామలను మండుతున్న అగ్నిగుండంలోనికి తోసింది. ప్రజ్వరిల్లే మంటల్లో బిడ్డ పడింది. ముంజేతుల వరకు నిప్పుల్లో కూరుకుపోయాయి. ఆ బిడ్డ భయపడి మూత్రం విసర్జించి అరిచింది. 20 అడుగుల దూరంలోనున్న నాగయ్య పరుగున పోయి బిడ్డను బయటికి లాగేశాడు. పిచ్చమ్మ బావి నుండి పరిగెత్తి వచ్చింది. అంతటి మంటలో పడిన ఆ బిడ్డకు వెంట్రుకలు కూడా చెక్కు చెదరలేదు, చేతులు కూడా కందలేదు. మనము ఏమారి ఉన్న సమయాల్లో కూడా సర్వసమర్థుడైన శ్రీ స్వామివారు మనల్నేగాక మన బిడ్డలను కూడా ఎలా రక్షిస్తారో చూడండి. వెంకయ్య పేరు మీద పిడికెడు మెతుకులు పెట్టిన వారికి, తెచ్చిన వారికి వారి మంచి చెడ్డలన్నీ మనమే చూడొద్దయ్యా అని శ్రీ స్వామివారు సెలవిచ్చి ఉన్నారు. ప్రతినిత్యం వంట కాగానే కొంత ఆహారం ఆకులో కానీ కాగితంలో కానీ ఇంటి బయట పెట్టి అన్ని జీవుల్లో ఉన్న శ్రీ వెంకయ్య స్వామివారికి సమర్పయామి అని నమస్కరించుకుంటే నిత్యము శ్రీ స్వామివారి అండం అనుకున్నట్లే. ఎముడుగుంట ఆదయ్య మార్చి 1984లో కాలు చెయ్యి పడిపోయి మంచాన పడ్డాడు. మనిషి లేవదీస్తే లేచి కూర్చోగలిగేవాడు, పట్టుకుంటే నిల్చునేవాడు. ఆర్థిక స్తోమత లేక ఒక నెల ఏ వైద్యమూ లేదు. ఒకరోజు శ్రీ స్వామివారు గుర్తుకు రాగా తెల్లవారేసరికి కొంచెం నెమ్మదిగా ఉంటే నీ దర్శనానికి వస్తానని మొక్కుకున్నాడు. అంత మాత్రాన ఆ తెల్లవారి ఎవరి సహాయము లేకుండానే లేచి కూర్చోగలిగాడు. వెంటనే శ్రీ స్వామివారి సన్నిధికి చేరాడు. మొదట కర్ర సహాయంతో కాస్త నడవగలిగాడు. 3వ రోజు శ్రీ స్వామివారి స్వప్నంలో కనిపించి కర్ర లేకుండా చూడాలి అన్నారు. ఆ తెల్లవారి నుండి అతడు కర్ర లేకుండానే నడుస్తున్నాడు. వీరి భార్యకు కడుపులో బిళ్ళ వలన నొప్పిగా ఉండి అన్నం అరిగేది కాదు. శ్రీ స్వామివారి చెంతకొచ్చాక ఆమెకు ఆ బాధ నివారణైంది. ఎప్పుడు స్వామివారి సన్నిధిలోనే ఉండాలని ఇప్పుడు అతడు గొలగముడికే కాపురం మార్చాడు. అప్పయ్య గేటు నివాసి గోనుగుంట రామమ్మ తనను బాధిస్తున్న భూతాన్ని ఆ స్వామివారు ఎలా వెళ్ళగొట్టారో ఇలా వివరిస్తుంది. అన్నం సహించదు, బలహీనత, శరీరం నొప్పులు బాగా శుష్కించిపోయింది. ఎందరు డాక్టర్లకు చూపించి ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. తన స్నేహితుల సలహాపై శ్రీ స్వామివారి సమాధిని దర్శించింది. నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక వ్యక్తి ఛే వెధవా, ఇక్కడికి కూడా వచ్చావా, వెళ్ళు అన్నట్లు దర్శనమైంది. తెల్లవారేసరికి ఆకలై అన్నం సహించింది. ఒక వారంలో పూర్తి ఆరోగ్యం చేకూరింది. 1983 సంవత్సరంలో గోనుగుంట రామమ్మ గారి బర్రె ఈనలేక 3 రోజుల నుండి బాధపడుతూ అడ్డం పడిపోయింది. పశువుల డాక్టరు బర్రెను పరీక్షించి దూడ అంతకు ముందు రోజే కడుపులో చనిపోయిందని, దానిని తీసివేస్తే బర్రె బతుకుతుందని చెప్పి దూడను తల్లి గర్భం నుండి లాగి పక్కన వేశాడు. దూడను పారేసి ఈ స్థలమంతా శుభ్రం చేయండి, బర్రెకు ఇంజెక్షన్ చేస్తానన్నాడు. ఆమె నా స్వామి నాకు దూడ లేకుండా చేస్తాడా, 3 గంటలు చూచి గాని దూడను కదిలించను అన్నది. ఏమమ్మా, చనిపోయిన దూడ ఎలా బ్రతుకుతుంది అన్నాడు డాక్టర్. కానీ ఆమె ఇక వారితో మాట్లాడకుండా ఒక తువ్వాలు నీటిలో పిండి దూడపై కప్పి, స్వామి ఈ దూడ బ్రతికితే దీన్ని నీ ఆశ్రమానికి ఇస్తాను, ఒకరోజు పాలు తెచ్చి తమకు సమర్పిస్తాను అని మొక్కుకుని శ్రీ స్వామివారిని స్మరిస్తూ కూర్చుంది. 3 గంటలు కాకముందే దూడ కళ్ళు తెరిచింది. అంతవరకు అక్కడనే ఉన్న డాక్టర్ గారు ఇది శ్రీ స్వామివారి మహిమేనన్నాడు. 4 నెలలు గడిచినా ఆమె పాలు శ్రీ స్వామివారికి సమర్పించలేదు. ఒకరోజు శ్రీ స్వామివారు స్వప్నంలో కనిపించి, అమ్మా 3 నెలలు గడిచినా నా మాట మర్చిపోయావే అని అన్నారు. తెల్లవారగానే చంపలేసుకొని పాలు తెచ్చి ఆశ్రమంలో సమర్పించి దూడ పాలు మరవగానే తీసుకొచ్చి శ్రీ స్వామివారి ఆశ్రమంలో అప్పగిస్తానని సమాధికి చెప్పుకొని వెళ్ళింది. ఆర్థిక ఇబ్బందుల వలన బర్రె నమ్మేసింది. దూడ ఖరీదు 50 రూపాయలుగా నిర్ణయించారు. కానీ ఆ పైకం 18 నెలల వరకు శ్రీ స్వామివారికి చెల్లించలేదు. 18/1/85న శ్రీ స్వామివారు స్వప్నంలో దర్శనమిచ్చి, నీవు నాకు 130 రూపాయలు బాకీ తేలావు, 19/12/85లోగా చెల్లిస్తానని ఆశ్రమంలో కాగితం రాయించి వేలిముద్ర వేసిరా అని ఆదేశించారు. కాగితం రాయించి వేలిముద్ర వేసి వెళ్ళింది. వెంటనే మొక్కు చెల్లించినందుకు 80 రూపాయలు జరిమానా. మొక్కు తీర్చడంలో మనమెంత జాగ్రత్తగా ఉండాలో తెలుపుతుంది ఈ లీల. గుండబోయిన నరసయ్య గారి మొదటి 2 సంతానాలు పురిటిలోనే చనిపోయారు. 1983లో 3వ సంతతిగా ఆడపిల్ల కలిగింది. కానీ 5వ రోజు నుండి జ్వరం వస్తూ ఆ బిడ్డ పాలు కానీ మందు కానీ ఏమి పోసినా వాంతి చేసుకుంటుంది. బిడ్డ శరీరం చాలా వేడిగా ఉంది.
రెండో రోజు సాయంకాలానికి బిడ్డ వాలబడిపోయింది. ఎటు వేసిన కాలు అటు, ఎటు వేసిన చెయ్యి అటు పడిపోతున్నాయి. బిడ్డ కళ్ళు మూతేసింది. ఉన్నట్లుండి శరీరం చల్లబడింది. మొదట కలిగిన ఇద్దరు బిడ్డల వలె ఈ బిడ్డ కూడా చనిపోబోతుందని ఇంటిలో పాది గొల్లును ఏడుస్తున్నారు. అందరూ గుమిగూడారు. ఆ దారిని పోతున్న గోనుగుంట రామమ్మ ఈ విషయం చూచి బిడ్డను సమీపించింది. శ్రీ స్వామివారు తప్పక ఆ బిడ్డను బ్రతికిస్తారని ఆమెకు దృఢమైన నమ్మకం కలిగింది. వెంటనే వస తెచ్చింది. పక్కింటి ఆమె దగ్గర చనుబాలతో రంగరించి బిడ్డకు పోసింది. అంతవరకు ఏమి పోసినా వాంతి చేసుకుంటూ స్పృహ లేకుండా ఉన్న బిడ్డ వసపాలు తాగింది. బిడ్డలో ఏమాత్రం చలనం లేదు. రామమ్మ శ్రీ స్వామివారి విభూతిని మంచం కోళ్ల కింద పోసి ఆ బిడ్డ నోట్లో కొంచెం వేసి ఒంటికి పూసి మంచంపై పండబెట్టి బిడ్డ తప్పక బ్రతుకుతుందని చెప్పి వెళ్ళిపోయింది. గంట లోపల బిడ్డ కళ్ళు తెరిచింది. తెల్లవారి పాలు తాగింది. స్వామి కృప వల్లనే ఆ బిడ్డ దక్కిందని ఆ బిడ్డకు శ్రీ స్వామివారి పేరు పెట్టారు. పెనవర్తి వాస్తవ్యులు పంచాక్షరి మస్తానయ్య చాలా కాలంగా శ్రీ స్వామివారి భక్తులు. వీరికి స్వప్న సందేశాలు ఇచ్చి అనేకసార్లు రాబోవు ఆపదల నుండి శ్రీ స్వామివారు వీరిని కాపాడారు. 7/7/84 తేదీన శ్రీ స్వామివారు మస్తానయ్యకు స్వప్న దర్శనమిచ్చి, అయ్యా 5 శవాలు ఒకే తూరిపోవలసి ఉన్నది, సతాయించుటకు వీలు లేని పరిస్థితి, మీరేమో చెబితే మాట వినిపించుకొని మొరట మనుషులు అని చెప్పారు. ఏమిటి స్వామి ఇలా చెబుతున్నారని మదనపడ్డాడే గాని తన స్వప్న వృత్తాంతం ఎవ్వరికీ చెప్పలేదు. తెల్లవారి 8/7/84 తేదీన మడవనూరు నుండి ట్రాక్టర్ తోలుకుని పెనవర్తికి పోవాలి. మనస్సు ఆందోళనగా ఉంది. వెళ్లేందుకు కాళ్ళాడవు. ఇతని స్వప్న వృత్తాంతం వీళ్ళ అన్నకు తెలియదు కనుక తప్పనిసరిగా ట్రాక్టర్ తీసుకొని వెళ్లాలని పట్టుబట్టాడు. మార్గమధ్యంలో కూడా మస్తానయ్య ట్రాక్టర్ నిలిపేశాడు. కానీ అన్నగారి ప్రోద్బలం వలన వెళ్ళక తప్పలేదు. మద్రాసు రోడ్డు నుండి గొలగమూడి మట్టి రోడ్డు మలుపు తిరిగేటప్పుడు ఎరువుల లారీ రాంగ్ సైడ్ వచ్చి ట్రాక్టర్ను ఎదురు గుద్దింది. ఆ ఆపద సమయంలో అంతరిక్షంలో ఎవరో అరచేయి చూపినట్లు మస్తానయ్యకు మాత్రం అస్పష్టంగా గోచరించింది. ట్రాక్టర్ గాలిలో ఎగిరి రోడ్డు ప్రక్కన పడిపోయింది. ట్రాక్టర్ మీద సరిగ్గా 5గురే ఎక్కి ఉన్నారు. 1 డ్రైవర్ మస్తానయ్యకు తలకాయ మీద చర్మం జీలి రక్తమండలం అయింది. ఇంతేగాక తొడ ఎముకకు దెబ్బ తగలకుండా కండ మాత్రం బ్లేడ్తో కోసినట్లు 4 అంగుళాల పొడవున తెగిపోయింది. 2 వీళ్ళున్న ఇంజన్ కింద పడిపోయాడు. వీళ్ళన్న ఇంజన్ కింద పడిపోయాడు. పొట్ట మీద బరువుబడి నొక్కడంతో రక్తం గక్కుతూ కొన ఊపిరితో ఉన్నాడు. 3 మిగిలిన 3కి తేలికపాటి నెత్తురు గాయాలు తగిలాయి. రక్తపు మడుగులో పడి ఉన్న మస్తానయ్య తెప్పరిల్లుకొని కొన ఊపిరితో ఉన్న అన్నగారిని చూచాడు. స్వామి కృప వలన తనకు అందుబాటులో పడిన జాకీని అందుకుని ధైర్యంగా తన కుడికాలతో జాకీ రాడు తిప్పుచూ తన అన్నగారిపై ఉన్న ట్రాక్టర్ను 4 అంగుళాల పైకి లేపాడు. అంతటితో వాళ్ళ అన్న కాస్త ఊపిరి పీల్చగలిగాడు. అంతలో వచ్చిన బస్సులో వీళ్ళనందరినీ ఆసుపత్రికి చేర్చారు. మస్తానయ్య అన్న తప్ప మిగిలిన 4 బ్రతికారు. ఇంజన్ పడ్డ విధానం చూస్తే వాళ్ల ఎముకలు కూడా దొరకని తీరుగా ఉంది. నాటి రాత్రి శ్రీ స్వామివారు మస్తానయ్యకు స్వప్న దర్శనమిచ్చి, నీ బండిని చేత్తో విసిరి అవతల వేయవలసి వచ్చిందయ్యా అని చెప్పారు. 5గురు పోవలసి ఉంటే తన కృప వలననే 4 బ్రతికారని శ్రీ స్వామివారి ఈ స్వప్నం ద్వారా తెలిపారు. మస్తానయ్య ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యాక నాటి రాత్రి శ్రీ స్వామివారు స్వప్నంలో కనిపించి, మొదట గొలగమూడి వెళ్ళి నిద్ర చేసి తరువాత మద్రాసు వెళ్ళి మీ అన్నం చూచిరమ్మని ఆదేశించారు. శ్రీ స్వామివారి ఆజ్ఞననుసరించి ఆనాడు ట్రాక్టర్ కదిలించకుంటే ఎలాగుండునో కదా. శ్రీ స్వామివారు కృప చూపిన దాన్ని దక్కించుకొనుటకు శ్రీ స్వామివారి మాట మీద విశ్వాసం ఉంచి వారు ఆదేశించినట్లు మనం ఆచరించాలి కదా. ఆగస్టు 1982 సంవత్సరంలో శ్రీ స్వామివారు మహాసమాధి చెందాక ఒకరోజు మస్తానయ్యను ట్రాక్టర్ తోలేందుకు పోవద్దని శ్రీ స్వామివారు స్వప్నంలో హెచ్చరించారు. తెల్లవారి ట్రాక్టర్ తాళాలు తీసుకోబోతే 2 మార్లు కింద పడ్డాయి. కానీ ఆ రోజు దున్నకుంటే తరువాత దున్నేందుకు నీళ్లు దొరకవు కనుక నారు వేసేందుకు వీలు లేక తన యజమాని రెడ్డిగారికి చాలా నష్టం జరిగేటట్లుంది. విధిలేక శ్రీ స్వామివారికి నమస్కరించి ట్రాక్టర్తో దున్నుచున్నాడు. చేనులో ఒకచోట మరమ్మత్తు చేసిన గుంటలో ముందు చక్రాలు దిగబడి గేరు మార్చి బండి లాగించే ప్రయత్నంలో వెనక చక్రాలు లేచిపోయి ట్రాక్టర్ తిరగబడిపోయింది. ఇతడు స్టీరింగ్ కింద పడి బురదలో కూరుకుపోయాడు. ఎలా తప్పించుకొని బయటకు వచ్చాడో ఆయనకి తెలియదు. అది చూచిన వారంతా బురద దున్నకంలో ఇలాంటి యాక్సిడెంట్ జరిగిన డ్రైవర్లందరూ అక్కడికక్కడే మరణించారు. నీవు బయటపడ్డావంటే ఇది కేవలం దైవకృపేనని తమ ఆశ్చర్యాన్ని ప్రకటించారు. ఒకప్పుడు ఆదినారాయణ రెడ్డి గారి పొలంలో నీటి కొరకు పాయింట్లు వేయించాలని 4 చోట్ల ప్రయత్నించినా లాభం లేకపోయింది. తన యజమానికి జరిగే నష్టం గురించి మస్తానయ్య చాలా బాధపడి శ్రీ స్వామివారికి మొరపెట్టుకుని బోరింగ్ ఎక్కడ వేస్తే నీళ్లు పడతాయో తెలపమని శ్రీ స్వామివారిని ప్రార్థించాడు. ఆ రోజు రాత్రి తన స్వప్నంలో రెడ్డిగారి చేలో కొంగలు, కాకులు, నక్కలు ఒకచోట నీరు త్రాగుచున్నట్లు కనిపించింది. ఆ పొలంలో ఆ దృశ్యం గోచరించిన చోట బోరింగ్ వేస్తే సమృద్ధిగా నీరు పడ్డాయి.
మీరు మా వైపు చూస్తే మేము మీ వైపు చూస్తుండ్లా అయ్యా, వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అని అభయం ఇచ్చారు కదా శ్రీ స్వామివారు. బ్రాహ్మణపల్లి గ్రామస్తులు బట్టిరెడ్డి శ్రీనివాసులరెడ్డి భార్య మనోజమ్మ గారికి వివాహమైన 4 సంవత్సరాల వరకు సంతానం లేదు. శ్రీ స్వామివారితో వారికి గల అనుభవం వలన ఆమె 1986 ఫిబ్రవరిలో శ్రీ స్వామివారి సమాధిని దర్శించి తన కోరికను విన్నవించుకున్నది. నాటి రాత్రి శ్రీ స్వామివారు ఆమె స్వప్నంలో సంతానం ప్రసాదించానని తమ ఆశీర్వాద సూచకంగా ఒక దారం ప్రసాదించారు. తెల్లవారి చూస్తే నిజంగానే శ్రీ స్వామివారు ప్రసాదించిన దారం ఆమె తాళిబొట్టు నిండా చుట్టుకొని ఉంది. స్వప్నంలో ఇచ్చిన దారం నిజంగానే తెల్లవారి ఉండడం అనే అనుభవాల్లో ఇది రెండవది. ఇబ్రహీంపట్నం ఎలక్ట్రికల్ ఇంజనీర్ పి మాధవరావు గారు జీవితంలో అనేక కష్టనష్టాలకు లోనై మనశ్శాంతి లేక దైవచింతన్నే శరణు వేడారు. బెజవాడ కనకదుర్గను ఆరాధించసాగారు. ఆమె సాక్షాత్కరించింది, కానీ మనశ్శాంతి లేదు. అట్టి స్థితిలో ఆ దుర్గకృప వలన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర లభించి పారాయణ చేశారు. వెంటనే తమ మానసిక వేదన ఏమైందో గాని ఎంతో శాంతి పొందారు. వెంటనే శ్రీ స్వామివారి ఆశ్రమానికి నెలకు 50 రూపాయల చొప్పున దక్షిణ పంపుతూ శ్రీ స్వామివారి చరిత్ర పారాయణ పూజ ప్రారంభించారు. శ్రీ స్వామివారి 3వ ఆరాధనోత్సవమునకు కుటుంబ సమేతంగా వచ్చి ఒక వారం శ్రీ స్వామివారిని సేవించారు. 24/8/85న శ్రీ స్వామివారి పాలరాతి విగ్రహం ఆవిష్కరించే రోజు జనంలో ఆ విగ్రహాన్ని సమాధిని దర్శించలేక దూరం నుండి నిక్కి చూస్తున్నారు. సమాధి నుండి శ్రీ స్వామివారు నడుముల వరకు పైకొచ్చి దర్శనమిచ్చి, ఇక్కడేం చూస్తావు, అందరిలో నన్ను చూడు అని అదృశ్యమైనారు. అది మొదలు అన్న సంతర్పణ దగ్గర వడ్డంలో పాల్గొన్నారు. ఆయనే ఇంకా ఇలా చెప్పారు: నాకు 1.5 సంవత్సరం నుండి గుండెకి ఎడం వైపు నొప్పి, ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోలేను. డాక్టర్లు ఇచ్చిన మందులు నిష్ప్రయోజనమైనాయి. ప్రాణాపాయమని భయపడ్డాను. నా బాధను నివారించి నా కాలాన్నంతటినీ తమ ధ్యానంలో గడిపేటట్లు చేయమని ఆరాధనకు వచ్చినప్పుడు శ్రీ స్వామివారికి విన్నవించుకొని వారి సమాధిని వదిలి రాలేక ఎంతో దుఃఖంతో వచ్చేశాను. ఇల్లు చేరిన తెల్లవారి నుండి 15 రోజులు రక్త విరేచనములైనవి. 16వ రోజుకు విరేచనాలు నిలిచిపోయాయి. నా గుండె నొప్పి కూడా శాశ్వతంగా మాయమైంది. లక్ష్మీనారాయణుని రూపం స్వప్నంలో దర్శనమైంది. ఇప్పుడు పూర్వం కంటే ఎంతో గాఢంగా ధ్యానం కుదురుతుంది. ఆగస్టు నెలలో శ్రీ సాయినాథుడు కనిపించి గదిలోపల శుభ్రంగా ఉంది, కానీ పైన బూజు ఉన్నది. ఆ బూజు శుభ్రం చేస్తే నేను గదిలోకి వస్తానని సెలవిచ్చారు. ఇది బాబా నాకు చేసిన ఆధ్యాత్మిక ప్రబోధమని నమ్ముతున్నాను. సెప్టెంబర్ 85 నుండి శ్రీ స్వామివారు ఆధ్యాత్మిక బోధ చేయుచు ఆ మార్గాన నడుపుతున్నారు. ఎంత చక్కని అవగాహన, హృదయ స్పందన, మనశ్శాంతి ప్రసాదించారో చెప్పలేను. ఆధ్యాత్మిక విషయాలను బోధిస్తూ దృశ్యముల ద్వారా కర్మక్షాళనం చేయిస్తున్నారు. శ్రీ స్వామివారికి అఖండ దీపారాధన చేసి వారి మహిమ విశ్వరూపాన్ని చూసి ఆనందిస్తున్నాను. ఈ జన్మకు ఇంతకంటే కావలసింది ఏదీ లేదు. స్వామి, మీరు సమాధి చెందితే మా గతి ఎట్లా అని వాపోయిన భక్తులతో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు, ఎక్కడికయ్యా మేము పోయేది, సూర్యచంద్రులున్నంత వరకు ఉండేదే కదయ్యా అని అన్నప్పుడు భక్తులకు అది ఎలా నిజమవుతుందో అర్థం కాలేదు. అయితే కాలాంతరంలో శ్రీ స్వామివారి సమాధి చెందాక సమాధి నుండి ఆయన పలుకుతూ తమ భక్తుల మొరాలకిస్తున్నారనే లీలలు ఎన్నో నిరూపిస్తున్నాయి. శ్రీ స్వామివారి సమాధిని దర్శించలేకపోయినా దూరాన తమ ఇళ్లల్లో శ్రీ స్వామివారి పటం ముందు ఆర్తితో చెప్పుకున్న కష్టాలను సైతం శ్రీ స్వామివారు తీరుస్తున్నారంటే భక్తరక్షణ పరతంత్రత మనల్ని ఆనందంలో ముంచేస్తుంది. నెల్లూరు గవర్నమెంట్ ఆసుపత్రి ఎంఎన్ఓ సివి సుబ్బయ్య గారు శ్రీ స్వామివారితో తమ అనుభవాలు ఇలా చెబుతున్నారు. 1977లో తుఫాను వల్ల మా ఇల్లు పడిపోయింది. 2 వైపులా ఇటుక మట్టితోనూ 2 వైపులా మట్టితోనూ గోడలు పెట్టుకుని మరలా ఇల్లు వేసుకున్నాం. 1978లో మరలా తుఫాను వల్ల 3 రోజులు బీభత్సం ఏర్పడింది. కరెంట్ లేదు. విపరీతమైన గాలి వల్ల గోడలతోటి ఇల్లు ఊగుతూ ఉంది. ఇల్లు వదిలి రాత్రిపూట ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో, స్వామి, పోయిన సంవత్సరం ఇల్లు పడిపోయి కష్టనష్టాలకు గురయ్యాను, మళ్ళీ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే చేస్తున్నారా? ఏమి చేసినా ఈ ఇల్లు వదిలిపోలేను, మీ దయా అని వేడుకొని పడుకున్నాను. వెంటనే స్వప్నం, శ్రీ స్వామివారు వచ్చారని దీపం వెలిగించి చూస్తే ఏమీ లేదు. శ్రీ స్వామివారి పటానికి నమస్కరించి మళ్ళీ పడుకున్నాను. ఆ గాలి ఎలా పోయిందో ఏమో. మా ప్రాంతంలో అనేక ఇళ్ళు కూలిపోయాయి, కానీ మా ఇల్లు మాత్రం చెక్కు చెదరలేదు. వారు ఆ విధంగా దర్శనమివ్వకుంటే మా ఇల్లు నిలిచింది శ్రీ స్వామివారి కృప వల్లనేనని నమ్మకం ఉండేది కాదేమో. శ్రీ స్వామివారు సశరీరులుగా ఉండగా నన్నెప్పుడూ తమ పాదాలంటి నమస్కరించుకొని ఇచ్చేవారు కాదు. ఎప్పటికైనా నాకు అలాంటి అవకాశం రాకపోతుందా అని నిరీక్షిస్తుండేవాణ్ణి. అయితే నాకు ఆయన పాదస్పర్శన భాగ్యం కలగకుండానే ఆయన మహాసమాధి చెందారు. శ్రీ స్వామివారు నాకు ఆ అవకాశం ఇవ్వనే లేదే అనే కొరత నా హృదయంలో అలానే నిలిచిపోయి అప్పుడప్పుడు ఎంతో వ్యధ చెందేవాణ్ణి. అయితే అక్టోబర్ 85లో నాకు ఒక స్వప్నం వచ్చింది.
ఆ స్వప్నంలో శ్రీ వెంకయ్య స్వామి వారు చరచరా నడిచి వెళ్తున్నారు. నేను శ్రీ స్వామివారు దొరికారు, ఇంతే చాలు అని ఎదురుగా వెళ్ళి ఆయన 2 కాళ్ళు జవిరి పట్టుకొని శ్రీ స్వామివారిని ఒక్క అంగుళం కూడా కదలనివ్వలేదు. శ్రీ స్వామివారు తల గీరుకుంటూ నవ్వుతూ అలాగే నిల్చున్నారు. నేను తృప్తి తీరా నమస్కరించుకున్నాను. అంతటితో ఆ స్వప్నం ముగిసింది. ఆనాటి దర్శనం నా హృదయంలో చెరగని ముద్ర వేసింది. ఆ స్వప్నం ఎప్పుడు గుర్తుకు వచ్చినా ఆ అనుభూతి నన్ను ఆనందంలో ముంచెత్తుతుంది. నా తీరని కోరికలు శ్రీ స్వామివారు అలా తీర్చారు. ఆ తర్వాత కూడా శ్రీ స్వామివారు నన్ను అనేక సార్లు ఆదుకున్నారు. శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి.